బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ మన దేశం ఆపరేషన్ సింధూర్ తో కొట్టిన దెబ్బను మర్చిపోయినట్లుంది. అందుకే మళ్లీ తోక జాడించింది. అవాక్కులు చివాకులు పేలింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన జరిగి ఏడాది పూర్తి కావస్తోంది. ఈ క్రమంలోనే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికలిచ్చారు. దీంతో ఉక్కిరిబిక్కిరైన పాక్ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలోనే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ పై ఉన్న అక్కసును మొత్తం బయటికి కక్కేశాడు. పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ పై మరోసారి నోరు పారేసుకున్నాడు. పశ్చిమాసియాలో రోజు రోజుకి ఉద్రిక్తతలు పెరుగుతున్న ఇలాంటి సమయంలో భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే కనుక భారత్ భూభాగంలోకి చొరబడటమే కాదు, భారతీయుల ఇళ్లల్లోకి వెళ్లి మరీ చంపేస్తామని బెదిరించారు. అంతేకాదు, గత ఏడాది జరిగిన ఘర్షణలను గుర్తు చేస్తూ ఈసారి వార్ జరిగితే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాదని బెదిరించే ప్రయత్నం చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన వార్షికోత్సవం సందర్భంగా భారత్ నుంచి ముప్పు పొంచి ఉందని ఖవాజా పేర్కొన్నారు. భారత్ తమపై దాడులు చేయడానికి సాకులు వెతుకుతోందని చెప్పారు. అయితే తమపై చిన్న దాడి జరిగినా వేగంగా వ్యూహాత్మకంగా తిప్పికొడతామని తెలిపారు. మరోసారి యుద్ధానికి దిగితే భారత్ తీవ్ర పరిణామాలు అనుభవించాల్సి వస్తుందని ప్రగల్భాలు పలికారు. అలాగే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో భారత్ దీనిని అవకాశంగా తీసుకొని తమ సరిహద్దుల్లో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. దీంతో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. నిజానికి పాకిస్తాన్లోని వార్తాపత్రికల్లో వచ్చిన కొన్ని కథనాల ప్రకారం భారత్ ఉగ్రవాద దాడికి పాల్పడుతోందని, ఆ నిందను పాకిస్తాన్ పై వేయబోయిందని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఈ దాడులను జరిపించడానికి భారత్ జైళ్లలో ఉన్న పాకిస్తానీ ఖైదీలను ఉపయోగించుకునే ప్లాన్ చేసిందని, ఆ తర్వాత నిందను పాక్ పై వేయాలని చూస్తోందని సంచలన ఆరోపణలు చేసింది. అయితే దీనికి ముందే మన దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ పేరు డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినప్పటికీ విమర్శలు చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన సైనిక సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ సరిహద్దు దేశం పాక్ పై నిప్పులు చెరిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన సరిహద్దు దేశం భారత్ లో ఏదో చేయాలని ప్లాన్ చేస్తోంది. ఒకవేళ అదే జరిగితే భారత్ రియాక్షన్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కేవలం 22 నిమిషాల్లోనే ఆ దేశాన్ని ఎలా మోకాళ్లపై కూర్చోబెట్టిందో గుర్తు చేశారు. అంతేకాదు, గత 11 ఏళ్లుగా అంతర్గత భద్రత అయినా, బయట శత్రువుల నుంచి రక్షణ అయినా సరే ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం జాతీయ భద్రతను బలోపేతం చేసిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేవలం ఉగ్రవాదం గురించే మాట్లాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా అని ప్రశ్నించారు. ఆ టైంలో దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఉగ్రవాద ఘటనలు, పలు నగరాల్లో బాంబు పేలిళ్లు జరిగేవి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్రవాద ఘటనలను పూర్తిగా అరికట్టిందన్నారు. మరి ముఖ్యంగా ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని తెలిపారు. ఉరిదాడి తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్ అయినా, పుల్వామా తర్వాత జరిపిన వైమానిక దాడి అయినా, గతేడాది జరిగిన పహల్గామ్ ఘటన తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అయినా ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న భారీ చర్యలను స్పష్టం చేశారు. మరోవైపు పహల్గామ్ దాడి జరిగిన సంవత్సరం కావస్తున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో భారత భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. అటు ఇరాన్ సంక్షోభం, ఇటు పాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి నిఘా పెట్టాయి. అయితే పాక్ తన అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా భారత్ రక్షణ శాఖ మంత్రి వార్నింగ్ తో పాకిస్తాన్ కు కొత్త భయం పుట్టుకుంది. దీంతో ఏం చేయాలో తెలియక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. అందుకే భారత్ ఏ చిన్న కవ్వింపు చర్యకు పాల్పడినా తీవ్ర పరిణామాలు ఉంటాయని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే పాక్ చేస్తున్న ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తోన్న భారత్ పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది.